ఆడిటైజ్ ఐఆర్బి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఐకాన్ ఈ విధంగా వస్తుంది. సో క్లిక్ చేస్తే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఇక్కడ యూజర్ 1 అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన లాగిన్ అని ఎంటర్ చేయండి. ఈ యూజర్కి ఏదైతే కంపెనీస్ రైట్స్ ఉన్నాయో ఆ కంపెనీస్ అని ఓపెన్ అవుతాయండి. ఇక్కడ నేను సూపర్ మార్కెట్ డెమో అని సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత కంపెనీ లాగిన్ పాస్వర్డ్ అంటే కంపెనీకి సాఫ్ట్వేర్లో మనం ఓపెన్ చేసినప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తాం కదా, సేమ్ అదండి. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత డిఫాల్ట్గా సేల్స్ ఓపెన్ అవుతుంది. సో మనకి ఇంకా వేరే మెనూ కావాలనుకుంటే ఇక్కడ మాస్టర్స్, అకౌంట్స్ క్రియేట్ చేయటం, అకౌంట్ గ్రూప్స్, ప్రొడక్ట్ క్రియేషన్, ప్రొడక్ట్ కంపెనీ, యూనిట్ మాస్టర్. ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ క్రియేషన్ ఉంది చూద్దామండి. ఐటమ్ ఏబిసిడి, ఐటమ్ ఏబిసిడి గ్రూపు జనరల్ కేటగిరీలో తీసుకుందని. సో యూనిట్ పీసెస్ జిఎస్టీ పర్సంటేజ్ ఎంత, జిఎస్టీ 5%. ఫీచర్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఏ ఫీచర్ ఎనేబుల్ చేస్తారు, ఓపెనింగ్ క్వాంటిటీ ఉందా, 100 ఓపెనింగ్ క్వాంటిటీ, రేటు 50, 100 × 50 5,000. సో ఈ విధంగా ప్రోడక్ట్ క్రియేషన్ అయిపోయిందండి. ప్రోడక్ట్ క్రియేషన్ చేసుకోవచ్చు. తర్వాత ప్రోడక్ట్ కంపెనీ చూడండి, ఆల్రెడీ ఉన్న కంపెనీస్ ఏమున్నాయి, గెట్ లిస్ట్, ఇందులో ఉన్న కంపెనీస్ అండి ఇవన్నీ. లేదు మనం ఒక కంపెనీ చేయాలనుకోండి, ఏదో ఒక కంపెనీ నేను పెడతానండి. డిఈఎల్ఎల్, డెల్ అని పెడతాను. ఇవన్నీ మ్యాండేటరీ కాదు. గెట్ డీటెయిల్స్ చూడండి, డెల్ అని వచ్చింది చూడండి, ఇక్కడ డెల్ అని వచ్చింది. ఈ విధంగా ప్రోడక్ట్ కంపెనీ క్రియేషన్ యూజ్ చేయొచ్చు. సేల్స్ ఎంట్రీ కూడా చూపిస్తాను. సేల్స్ ట్యాక్స్ టైప్ అని చూడండి, సెలెక్ట్ ట్యాక్స్ టైప్ అని ఉంది సేల్స్లో. సెలెక్ట్ ట్యాక్స్ టైప్, ఇంక్లూజివ్ ట్యాక్సా, ఎక్స్క్లూజివ్ ట్యాక్సా, లోకలా, సెంట్రలా. నేను ఇంక్లూజివ్, డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు డేటే తీసుకున్నాను. తర్వాత అకౌంట్, క్యాషా లేదంటే కస్టమర్ నేమ్ ఏదైనా ఉందా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. కస్టమర్ ఏబీసీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఐటమ్, గూడ్స్, సర్వీసు, బిల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అని ఉందండి. గూడ్స్ అనేది ఫస్ట్ గూడ్స్. ఈ ఇన్వాయిస్లో గూడ్స్ ప్లస్ సర్వీస్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కదండి, గూడ్స్ ప్లస్ సర్వీస్ వేయచ్చు. బిల్స్ అండ్ అనేది వచ్చేసి బిల్ మీద డిస్కౌంట్స్ ఇవ్వటం కానీ, బిల్ మీద ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ యాడ్ చేయడం కానీ, ఏదైనా క్యాలిక్యులేషన్స్ ఉంటే యాడ్ చేయడానికి. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఈవే బిల్లు, ట్రాన్స్పోర్ట్, కన్సైన్మెంట్ డీటెయిల్స్ అండి ఇవి, వీటికి సంబంధించింది. సో నేను ఫస్ట్ గూడ్స్ సెలెక్ట్ చేసుకొని ఒక ఐటమ్ యాడ్ చేద్దానండి. ఒక ఐటమ్ వచ్చేసి కాలిన్ అని తీసుకున్నా. సో ఒక 50 క్వాంటిటీ తీసుకుందని, రేట్ వచ్చేసింది ఆటోమేటిక్ 5,000 రూపీస్. కొంచెం దీనికి డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాం. డిస్కౌంట్, సో డిస్కౌంట్ ఒక 10% డిస్కౌంట్ అండి, 10% డిస్కౌంట్ ఇస్తున్నాను. సో చూడండి డిస్కౌంట్ టోటల్గా ఇంతకుముందు 5,000 అయింది. 5,000లో 500 డిస్కౌంట్ వెళ్తే టోటల్గా ఎంత, ఇన్వాయిస్ అమౌంట్ 4,500. 5,000లో 500 డిస్కౌంట్ అమౌంట్ ఉంది, 4,500 అయిపోయింది. డన్. సో రిపోర్ట్స్ చూడాలంటే డే బుక్ వెళ్ళండి. రిపోర్ట్స్ వచ్చేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ మెనూ క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ కింద డే బుక్ అని చూడండి. డే బుక్ 4,500 వచ్చింది చూడండి. కస్టమర్ ఏబీసీ 4,500, సేల్స్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, డిస్కౌంట్. అలానే సో ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ అయిపోయిందండి. ప్రాఫిట్ అండ్ లాస్, సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మొబైల్ సాఫ్ట్వేర్ వాడుకోవచ్చు. ఎవరికైతే కంప్యూటర్ లేదో వాళ్ళు మొబైల్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని వాడచ్చు. లేదా మీ కంప్యూటర్ ప్లస్ మొబైల్ ఉంటే రెండు సింక్ అవుతున్నాయండి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు వర్క్ అవుతున్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి.